అందరూ బాగున్నారా? ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి దివ్యమైన నామములోనే అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక పడుకుని ప్రభువును మహిమ పడతామండి. అర్పింతు మనసారా మహిమ ప్రభావములు శ్రీయేసురాజుడా త్రియేక దేవుడా అర్పింతు మనసారా మహిమ ప్రభావములు శ్రీయేసురాజుడా త్రియేక దేవుడా త్రియేక దేవుడా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు తెలుసుకుంటున్నాం. మరి వాక్యం చెప్పుటకు మీరు నా సహాయమును మీ బలమును దచ్చమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు వినుటకు ఈ వాక్యం లోపట్టుకు మీరే వాళ్ళకి సహాయమును దచ్చమని దీవించమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి పెడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి పిల్లారా, ఎక్కడ ఒక మాట ఉందండి. ఆ మాటలను మీకు తెలియజేస్తాను. చూడండి, మనుషులకు అసాధ్యంగా కనిపించే విషయాలు దేవునికి సులభం. పిల్లలకి ఏంటంటే ఎప్పుడైతే మానవునికి ఇది ఇలాంటి పని నేను చేయలేను, ఎందుకంటే ఇది నా వల్ల కాదు, నాకు అంత శక్తి లేదు, నేనంతా దాన్ని అంత పని నాకు లేదు, ఎందుకంటే నేను దాన్ని చేయలేను, అది ఎంత శక్తిమైనదో దాన్ని నాకు చేయాలన్నా ఎక్కువ ధైర్యం కావాలి, నేను దాన్ని చేయలేను. సింపుల్ ఇంకా ఏంటంటే మనుషునికి మానవునికి ఏ పని చేయడో దేవునికి ఆయన సులభంగా ఉంటాయంట. ఇక్కడ ఏంటంటే మానవుడు దేవునికి భయపడట్లేదు. మనం ఎప్పుడు దేవుని భయపడతామో అప్పుడు మనకు దేవుడి నుంచి ధైర్యం వచ్చింది, మనం ఏ పనైనా మనము చేయగలము. సింపుల్ ఇంకా ఏంటంటే ఆయనకు ఏది అసాధ్యము కాదు. సింపుల్ ఇక్కడ ఏంటంటే దేవునికి అసాధ్యమైన దేవునికి అది అసాధ్యం కాదు పిల్లరా. మానవుడు ఒకడే, ఎవరైనా మనిషి ఒకడే, ఇది పని చేయలేను మనం చాలా మంది అంటూ మనం చూస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏమైనా చేయగల దేవుడు. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను ఆ పాపం దగ్గర నుంచి కాపాడిన దేవుడు, నన్ను ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి నన్ను పరలోకమున చేర్చే దేవుడైనా. ఆయన ఎలాంటి దేవుడు ఆయన నన్ను బాగు చేసేవాడు పిల్ల. ఆయన నన్ను బాగు చేసేవాడంట. బాగు చేయడం అంటే పిల్లరా, ఒకటి బాగు చేయడం పిల్లరా, నిన్ను నీ పాపం దగ్గర నుంచి ఇప్పుడు నీకు ఒక వైద్యం ఉంటే నీకంటూ ఒక వైద్యం ఉంటుంది పిల్లరా. నీలో ఒక చీకటి నీళ్ళు కమ్మేసుకునే పిల్లరా, అదేంటంటే పిల్లరా, అది ఏంటంటే అది పాపము. పాపం అని చీకటి నిన్ను కమ్మేసుకుందంట. నిన్ను పాపం అని చీకటి కమ్మేసుకొని నిన్ను దేవుని దగ్గరికి, దేవుని ధైర్యం నీకు, దేవు బలం నీకు రానికొని చేస్తుందంట. నీ హృదయంలో మొత్తం పాపం అనేది కమ్మేసుకొని ఉందంట. దేవుడు వాక్యము ఎలాంటిదంటే నన్ను దగ్గర దేవుని వాక్యము. పాప నమ్మకమ్మా, పాప నమ్ముకున్నాము ఆ పాపము నిన్ను వేరు చేయగలదు. ఆ పాపము దేవుని నీకు దూరము పెంచగలదు, ఎందుకంటే ఆ పాపం శక్తివంతమైనది. ఆ పాపం అంత శక్తిమైనది కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు ఏమైనా చేయగలడు అని పాపాన్ని ఖచ్చితంగా తుడి చేస్తాడు. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధుని మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమున ప్రభువా మీకి వందనములు తెలుసుకుంటున్నాం. మరి వాక్యం చెప్టకు మీ నా సహాయమును మీ బలమును దయచేయమని సహాయం చేయమని ప్రతి ఒక్కరు మీ వాక్యం ప్రభువా విని ఈ వాక్యాన్ని పాటించటకు మీరు నాకు సహాయమును దయచేయమని దీవించమని. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ప్రభువా మీరు ఏదైనా చేయగలరు. ప్రతి ఒక్కరు ప్రభువా ఈ వాక్యం ప్రతి ఒక్కరు ప్రభువా వాళ్ళ పాపాన్ని మీరే ప్రభు తుడిచివేయమని సహాయం చేయమని. మీరే ప్రభు మీ అన్నకు నేను ఏం చేయగలను ప్రభువా వాళ్ళ పాపాన్ని మీరే తుడిచివేయమని సహాయం చేయమని. ప్రభావ మీరు మనుషులకి ఏది సత్యం ప్రభావ మీరు చేయగలరుగా ప్రభువా పాపం ప్రభావ మీరు జయించడానికి మీరే మాకు సహాయం తెచ్చామని దీవించమని. అలాంటి బలం ప్రభావ అలాంటి ప్రభావ మీరే మాకు దయచేయండి ప్రభువా. మీరే మాకు దిగుగా ప్రభావ సహాయం చేయండి. మా ప్రార్థన మీరే ఆలకించమని సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్క ప్రభావం దీవించి ప్రభువా మీకు ప్రభావాలు అండగా ఉండకు సహాయం చేయమని దీవించమని. ప్రతి ఒక్క మిమ్మల్ని నమ్ముకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరే రక్షించమని సహాయం చేయమని, కుటుంబాన్ని కావాలని సహాయం చేయమని. ప్రతి కుటుంబం ప్రభావ మీరే రక్షణ ఏర్పాట్లు దయచేయండి ప్రభువా. అలాంటి ఆలోచనకు మీరే వాళ్ళకి సహాయం దయచేయమని దీవించమని. ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావ మీరే వాళ్ళ కృపతో ప్రభావ మీ భయంతో ప్రభావాన్ని కుటుంబం ప్రభావ మీ భయంతో ఉంటకు మీరే వాళ్ళకి సహాయం దయచేయమని దీవించమని. ఈ వాక్యం ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావ అందుబాటులో ఉంటకు మీరే వాళ్ళకి సహాయం దయచేయమని. మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.